కాంగ్రెస్ పార్టీని మాజీ సీఎం కిరణ్ నాశనం చేశాడని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. మామకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు వైఎస్ కుటుంబానికి ద్రోహం చేసి కిరణ్ సీఎం అయ్యారని చెప్పారు. రానున్న రోజుల్లో తంబలపల్లె నియోజకవర్గంలో చెరువుల్లో నీరు నింపుతామని, సాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఎంపీగా మిథున్ రెడ్డిని, ఎమ్మెల్యేగా ద్వారకానాథ్ రెడ్డిని గెలిపించాలన్నారు. మీకు తెలియదు కాదు, ఈ నెల మే నెల 13వ తేదీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా శాసనసభకు ద్వారకానాథ్ రెడ్డి, పార్లమెంటుకు మిథున్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. మరి వారిని మనం గెలిపించుకోవాలని ఇక్కడ సమావేశమయ్యాం. దయచేసి అధికారంలోకి వచ్చాడు. ఇంకొక అతనేమో రాజశేఖర రెడ్డి కుటుంబానికి ద్రోహం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో ఉంచిన ఘనత కూడా తర్వాత ఏ రోజైనా ఈ ప్రాంతంలో వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి కనబడినాడా? పదవిలో ఉన్నప్పుడు ఏమైనా కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పులు గుర్తుకుపోయాడు, చెప్పులు మెడకేసుకొని పోటీలు చేయించాడు. రాష్ట్రం అంతా ఎక్కడా డిపాజిట్ కూడా రాలేదు. మరి ఈరోజు బీజేపీలో చేరి తిరిగి మళ్ళా మన ముందుకు వస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఇద్దరు కూడా వెన్నుపోటుదారులే. ఈ కిరణ్ కుమార్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రం విడిపోయేదే కాకుండా మోసకారిగా నేను విడిపోయేదానికి సహకరించనని చెప్పి ఢిల్లీలో పోయి నేను ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత పదవి నుంచి దిగిపోయి నేను రాజీనామా చేస్తా అన్నాడు. ఇంత మోసపూరితంగా మన రాష్ట్రాన్ని విడగొట్టి మన కనీసం రాజధాని కూడా లేకుండా చేసిన గనుడు కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని నాశనం చేశాడు, ఈ రాష్ట్రాన్ని విడగొట్టి నాశనం చేశాడు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం చేశాడు. మరి అన్ని రకాల కూడా ఈరోజు వచ్చి మళ్ళా పార్లమెంటుకు పోటీ చేస్తారని చెప్పి మన ముందుకు వస్తూ ఉన్నాడు. మీకంతా కూడా తెలుసు, కేవలం ద్వారకానాథ్ రెడ్డి శాసనసభ్యుడైన తర్వాతే మన తమ్మలపల్లి ప్రాంతంలో అన్ని రకాల కూడా అభివృద్ధి చేసుకోగలిగాం. ఈరోజు రోడ్లు కానీ చూస్తే రైతుల భూములన్నీ కూడా అదే రకంగా ఇందాక మీ పార్లమెంట్ సభ్యుడు చెప్పినట్లు రాబోయే 1-2 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా నీళ్ళు ఇస్తాం. అందరి నీవా ద్వారా మనవి చేస్తా ఉన్నాను. ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఈ 5 సంవత్సరాల్లోనే మన తంబలపల్లి నియోజకవర్గంలో జరిగిందనేది మీరందరూ కూడా గ్రహించాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. రాబోయే 5 సంవత్సరాల్లో సాగునీరు, తాగునీరు, ఇంకా ఏదైనా కొదవండే అభివృద్ధి పనులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఇక్కడ అంతా కూడా అభివృద్ధి లేదు, వెనుకబడి ఉంది ఈ ప్రాంతం అంతా అని చెప్పి మనకు ఈ పడమట తాలూకాలకు 3 రిజర్వాయర్లు మంజూరు చేస్తే ఒకటి మనం ముదివేడు దగ్గర కడుతూ ఉన్నాం. ఆ రిజర్వాయర్ కూడా పూర్తయ్యే సమయంలో చంద్రబాబు చొరవతో సుప్రీంకోర్టు దాకా పోయి స్టే తెచ్చి పని నిలపడం జరిగింది. ఎన్నికలైన తర్వాత తప్పకుండా ఆ కేసును ప్రభుత్వం గెలుస్తుంది. మనం ముదివేడు రిజర్వాయర్ కూడా పూర్తి చేసి అందరిని వారి నీళ్ళతో నింపుతామని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అన్ని రకాల అభివృద్ధి చేస్తాం. అన్ని రకాల అభివృద్ధి చేసేదే కాకుండా ఈరోజు బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ చంద్రబాబు కానీ చెప్పే మాటలు కానీ, వాళ్ళు రేపు రిలీజ్ చేయబోయే మేనిఫెస్టో కానీ
ఏది కూడా నమ్మదగింది కాదు. 2014లో ఏ విధంగా మనకు మోసం చేస్తాడో చంద్రబాబు 600 హామీలు ఇచ్చి 100 పేజీల మేనిఫెస్టో పెట్టి ఏది కూడా అమలు చేయలేదు. అందుకే ప్రజలంతా 2019లో బుద్ధి చెప్పారు. ఈరోజు మనం 2019 నుంచి 24 దాకా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో మేనిఫెస్టోలో అవన్నీ అమలు చేసి ఈరోజు మళ్ళీ మనం మోసపూరితంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏది కూడా అమలు చేయలేదు. రేపు కూడా అదే జరుగుతుంది. దయచేసి మోసపోకండి, నమ్మకండి చంద్రబాబు మాటలు. మనకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడో అవన్నీ కూడా చేస్తాడు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ పూర్తి స్థాయిలో జరగాలంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలా, లేకపోతే ఇవన్నీ కూడా కొనసాగవని కూడా మీరు మనవి చేస్తా ఉన్నాను. దయచేసి ఎవరు కూడా మోసపోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తాం. మరి ఇక్కడ ద్వారకనాథ్ రెడ్డి శాసనసభ్యుడిగా గెలిపిస్తే అక్కడ మెజారిటీ శాసనసభ్యులు ఇస్తే మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అవుతాడు. మన పార్లమెంట్ సభ్యుడు మళ్ళా తిరిగి గెలిస్తే ఢిల్లీ నుంచి మన రోడ్లు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. దయచేసి వీళ్ళిద్దరిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం.